నమస్కారం వెల్కమ్ టు సస్స టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఎలక్ట్రానిక్స్ కాలుష్య రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చిన 3వ అదనపు జిల్లా జడ్జి మోకా సువర్ణరాజు సచివాలయ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించిన మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ పెద్దపుల్లి బురదకి కారకులైన ఫారెస్ట్ సిబ్బందిపై శాఖపరమైన చర్యలను తీసుకున్న నంద్యాల డిఎఫ్ఓ వినీత్ కుమార్. బీజేపీ వ్యవస్థాపకుడు పండిట్ దీన్ దయాళ్ వర్ధంతి నివాళులర్పించిన బీజేపీ నాయకులు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నంద్యాల ఆలగడ్డ డివిజన్ పరిధిలోని అసిస్టెంట్ డైరెక్టర్లు పశు వైద్యులతో సమీక్ష సమావేశం. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించిన హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న. నాలెడ్జ్ అసెస్మెంట్ పరీక్ష 2వ లెవెల్లో శ్రీ చైతన్య విద్యార్థుల ఉత్తమ ప్రతిభ. పట్టణంలోని వాణిజ్య దుకాణదారులు నిర్ణీత కాలంలో ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలని పేర్కొన్న మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్. మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ఈ కాలుష్య రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రజల తోడ్పాటు అందించాలని 3వ అదనపు జిల్లా జడ్జి మోకా సువర్ణరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం కోర్టు ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా పొల్యూషన్ కంట్రోల్ ఇంజనీర్ కిషోర్ రెడ్డి, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, సిడిపిఓ అధికారి, పట్టణంలోని ఎలక్ట్రానిక్ షాప్ యజమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈ వ్యర్థాల ద్వారా కాలుష్యాన్ని నియంత్రించడానికి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ సూచనల ప్రకారం నంద్యాల పట్టణంలో ఎలక్ట్రానిక్స్ నివారణకు తీసుకోవాల్సిన పద్ధతులను చర్చించి తీసుకోవాల్సిన చర్యలను తెలియజేయడం జరిగింది. ప్రజల సహకారంతో ఎలక్ట్రానిక్ షాప్ యజమానులు, పొల్యూషన్ నియంత్రణ అధికారులు, మున్సిపల్ శానిటరీ అధికారులందరూ ప్రజల్లో అవగాహన కల్పించి ఈ వేస్ట్ నివారించడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పొల్యూషన్ కంట్రోల్ ఇంజనీర్ కిషోర్ రెడ్డి, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రంగయ్య, సిడిపిఓ చంద్రకళ, ప్యానల్ లాయర్స్ వెంకటేశ్వర్లు, రాజేశ్వరి, శ్రీదేవి, ద్వారకానాథ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మండల లీగల్ సభ్యులు భాస్కర్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేస్ట్ అంటే మనం ఎలక్ట్రానిక్ పరికరాలు వాడతాము, ఎలక్ట్రిక్ పరికరాలు వాడుతున్నాం. పోయిన వాటిని మనం అవసరం లేని వాటిని మనం వదిలేస్తుంటాము. కాకపోతే అవన్నీ భూమి మీదే ఉంటాయి, మన చుట్టుపక్కలే ఉంటాయి. వాటిని ఏ విధంగా వాతావరణంలో కలపాలి. వాతావరణంలో కలపడం అంటే అది భూమికి భారం కాకూడదు, వాతావరణ కాలుష్యం రాకూడదు, అలాగే ప్రజల ఆరోగ్యానికి హానికరం కాకూడదు. ఇవన్నీ కాకుండా ఏ రకంగా సమర్థవంతంగా ఈ వేస్ట్ అనే దాన్ని మనం నిర్మూలించగలము అనే దాని మీద వివిధ ప్రభుత్వ సంస్థలతోటి, స్వచ్ఛంద సంస్థలతోటి, ఇతర అధికారులతోటి ఈ ప్రాథమికంగా అవగాహన కోసం ఈ సమావేశం దేశవ్యాప్తంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ సూచనల మేరకు ప్రతి న్యాయ సేవా సంస్థలను కూడా ఇటువంటి సమావేశం ఈ రోజున ఏర్పాటు చేయమని నిర్దేశం వచ్చింది. కాబట్టి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సమావేశంలో పాల్గొన్న అధికారులు చెప్పిన దాన్ని బట్టి అలాగే ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులు చెప్పిన దాన్ని బట్టి కూడా మనం ప్రాథమికంగా ఈ వేస్ట్ అనేదాన్ని ఏ రకంగా నిర్మూలించవచ్చు, దానికి ప్రజల సహకారం ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద ఒక ప్రాథమికమైన అవగాహన రావడం జరిగింది. అలాగే మనందరం కూడా ఈ వేస్ట్ నిర్మూలించే కార్యక్రమంలో ప్రజల్ని సమర్థవంతంగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని భాగస్వామ్యం చేసి మనం ఈ వాతావరణ కాలుష్యం లేకుండా ఈ చెత్తను నివారించే కార్యక్రమానికి ముందుకెళ్దామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం.
నంద్యాల పట్టణంలోని 38వ వార్డు సచివాలయాన్ని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరిగింది. సచివాలయ పరిధిలో విధులు కేటాయించిన ఉద్యోగులు నిర్లక్ష్యం వహించరాదని, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఇటీవల చేపట్టిన ప్రజా దర్బార్లో వచ్చిన వినతులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సంబంధిత సచివాలయ ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. నంద్యాల పట్టణంలో 38వ వార్డుకు సంబంధించి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా హానరబుల్ ఎమ్మెల్యే గారు గత నెల 25వ తేదీ ఆ ఏరియాలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. హానరబుల్ ఎమ్మెల్యే గారు ప్రజలతో మాట్లాడుతూ వారి యొక్క అప్లికేషన్లను స్వయంగా పరిశీలించి దాంట్లో మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇస్తూ తీసుకున్నటువంటి అర్జీలను మన కార్యాలయానికి రావడం జరిగింది. ఆ యొక్క అప్లికేషన్ కూడా అన్నీ కూడా పరిశీలిస్తున్నాం. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల దాదాపుగా వాటిని పరిష్కరించి ఇమ్మీడియట్గా హానరబుల్ ఎమ్మెల్యే గారికి సబ్మిట్ చేయడానికి 100% ప్రయత్నం చేస్తాం. అయితే ఈరోజు విజిట్లో మనకు తెలిసిన విషయాలు ఏమంటే, అక్కడ కౌన్సిలర్ గారి సహకారంతో ఆఫీస్ కొంతవరకు బాగానే జరుగుతుంది, వారి సహకారం బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ లేకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుగా వారు మన దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇమ్యూనిటీ సెక్రటరీ కూడా సరిగా వర్కౌట్ చేయడం లేదు. ఈ రిగార్డింగ్ ది మనకు వాటర్ డ్రింకింగ్ గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి నాన్ లేఅవుట్స్, ఎందుకంటే ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి నాన్ లేఅవుట్స్ అనేటువంటి కూడా డెవలప్ అవుతున్నాయి కాబట్టి వాటిని కూడా పరిశీలించి క్లియర్గా చెక్ చేయవలసింది కూడా అడ్మిన్ సెక్రటరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. బట్ సచివాలయంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ స్టాఫ్కు నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఎవరైతే ఇమ్యూనిటీస్ ఉన్నారో, ఎవరైతే శానిటరీ సెక్రటరీ ఉన్నారో, ఎవరైతే టౌన్ ప్లాన్ సెక్షన్ ఉన్నారో, ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఏ క్యాడర్లు ఉన్నారో వారందరూ కూడా మార్నింగ్ పూట 7:30 to 9 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలి. ఇక్కడ నుంచి అన్ని సచివాలయాలు కూడా ఆల్టర్నేట్గా నేను తనిఖీ చేస్తాను. సచివాలయ ఉద్యోగులు అందరూ అప్రమత్తంగా పనిచేయాల్సి మన నంద్యాల పట్టణానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా, అదేవిధంగా హానరబుల్ ఎమ్మెల్యే గారికి గౌరవప్రదమైనటువంటి మంచి స్థానాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల డివిజన్ ఫారెస్ట్ పరిధిలోని పెద్ద కంబలూరు ప్రాంతంలోని గుండ్లేరు రిజర్వాయర్లో కొందరు వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకొని పెద్ద పులి మృతి చెందిన సంఘటనపై డిఎఫ్ఓ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు పెద్ద పులి సంరక్షణలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఫారెస్ట్ సిబ్బందిలో 2 ఉద్యోగం నుండి తొలగించడం జరిగిందని, మరో 2పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సందర్భంగా డిఎఫ్ఓ వినీత్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీ పెద్ద కంబలూరు ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్న సమాచారం గ్రామ ప్రజల ద్వారా అందిందన్నారు. అయితే సదరు పెద్ద పులి 9వ తేదీ గుండ్లేరు రిజర్వాయర్ వద్ద మృతి చెందినట్లు ఫారెస్ట్ సిబ్బంది గుర్తించడం జరిగిందన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి పెద్ద పులి మృతి చెందడం జరిగిందన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ప్లాంటేషన్ వాచర్లు భాష మైకేళ్లను విధుల నుండి తొలగించడం జరిగిందని, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జేమ్స్ పాల్ను, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డిలను సస్పెన్షన్ చేయడం జరిగిందన్నారు. పెద్ద పులి మృతికి గల కారకులపై మరింత దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే, ఫస్ట్ మాకు 6th తారీఖు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎట్లా ఒక పులి డెడ్ అయింది పెద్ద కంబలూరు ఫారెస్ట్ ఏరియాలో. దాని గురించి మనం 9th డేట్కి, ఈ నెల 9th మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. గండ్లేరు రిజర్వాయర్లో ఒక టైగర్ డెడ్ బాడీ దొరికింది. దాన్ని వెరిఫై చేసిన తర్వాత 6th ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్లస్ టైగర్ డెడ్ బాడీ దొరికింది. ఆ 2 కేసెస్లో ఒకటే పులి ఇన్వాల్వ్ అయింది. అది కన్క్లూజన్ వచ్చిన తర్వాత మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసినాం 6th తారీఖున. మనం ఈ నెల 6th ఫిబ్రవరి నుంచి ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీస్ను కూడా ఇన్వాల్వ్ చేసినాము. అప్పుడు ఎంక్వైరీలో విలేజర్స్ కూడా చెప్పినాడు, టైగర్ వాళ్ళు చూసినాడు 2వ తారీఖును. అప్పుడు టైగర్ ఆల్రెడీ డెడ్ అయింది. డెడ్ అయిన తర్వాత కొంతమంది లోకల్ విలేజర్స్, కొంతమంది మన ప్లాంటేషన్ వాచర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఆ పులిను తెలుగు గంగా కెనాల్లో డ్రాప్ చేసినాడు భయపడి. ఆ సేమ్ టైగర్ బాడీ గండ్లేరు రిజర్వాయర్లో దొరికింది. తర్వాత మేము ఈ పులి ఒక ఉచ్చుకులులో ట్రాప్ అయ్యి చనిపోయినాడు. దాని గురించి మనం ఒక కేసు కూడా బుక్ చేసినాము. ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఎవరైనా విలేజర్ పెద్ద కంబలూరు, కోటకొండ పక్కన లేకపోతే వేరే విలేజర్స్ ఎవరైనా పెట్టినాడు, వాళ్ళ మీద ఫర్దర్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైనా మీద డౌట్ వస్తే వాళ్ళకు ఎంక్వైరీ చేస్తాము.
తర్వాత ఈ డిపార్ట్మెంటల్ స్టాఫ్ మీద 2 ప్లాంటేషన్ వాచర్, ఒక భాష, ఒక మైకల్ వాళ్ళు రిమూవ్ చేసినాము. ప్లస్ ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జేమ్స్ పాల్, ప్లస్ ఒక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వై శ్రీనివాస్ రెడ్డి. ఈ ఇద్దరును మనం ఇంప్రాపర్గా టైగర్ బాడీను డిస్పోజ్ చేసినాడు తెలుగుగా కెనాల్లో వేసి, ప్లస్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ బేసిస్ మీద సస్పెన్షన్ ఇచ్చినాము. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు పండిట్ దీన్ దయాళ్ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని డాక్టర్ ఇంటి ఆదినారాయణ నివాసంలో దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ ఇంటి ఆదినారాయణ దీన్ దయాళ్ బీజేపీ పార్టీకి చేసిన సేవలను వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇంటి ఆదినారాయణ మాట్లాడుతూ అంత్యోదయ అన్న యోజన, సుకన్య యోజన, అన్నపూర్ణ అన్న యోజన, సడక్ యోజన, బేటీ పడావో బేటీ బచావో వంటి పథకాలను ప్రజల సహకారంలో చేయాలనే చిత్తశుద్ధితో ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శెట్టి కృష్ణమూర్తి, తూము శివారెడ్డి, రామారావు, విజి కోమూర్తి, జయభారత్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగ్గ నాయకులలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ తన యొక్క మేధాశక్తితో అంత్యోదయ పథకాలు, అంటే ప్రతి చివరి వ్యక్తికి కూడా ఫలితం అందాలి, ఏదైతే ప్రభుత్వ పరంగా చేస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా చివరి వ్యక్తికి అందాలనేటువంటి అంత్యోదయ పథకాన్ని ప్రారంభించి దానికోసమే భారతీయ జనతా పార్టీ ఈరోజు వరకు కృషి చేస్తుంది. అలాంటి మహానుభావుని ఈరోజు స్మరించడం మాకందరికీ గర్వకారణం. భారతదేశ చరిత్రలో రాజకీయ రంగంలో కానీ, భారతదేశ అభివృద్ధికి కావలసినటువంటి స్వదేశీ విభాగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ ప్రపంచ దేశాల్లో భారతదేశం శాశ్వతంగా ఎప్పటికీ ఒక గొప్ప దేశంగా ఉండాలని ప్రాతిపదిక మీద దేశానికి ఒక సిద్ధాంతాన్ని ప్రకటించినటువంటి మహానుభావుల్లో ఒకరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. 1921 సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన భారతీయ జనసంఘం ఉద్భవించింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నుంచి ఒక 4 మహానుభావులు భారతీయ జనసంఘాన్ని స్థాపించడం జరిగింది. అటు తర్వాత అందులో ఆ 4 మహానుభావుల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఒకరు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, వాజ్పేయి గారు, నానాజీ దేశ్ముఖ్ గారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అప్పుడు భారతీయ జనసంఘాన్ని స్థాపించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయ సాధన కోసము భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఇంతవరకు అంత్యోదయ అన్న యోజన, అన్నపూర్ణ యోజన, సడక్ యోజన, సుకన్య యోజన ఇటువంటి కార్యక్రమాలను చేపట్టి ఆయన కోసము ప్రభుత్వము అహర్నిశాలు కష్టపడుతూ మోడీ కానీ వాజ్పేయి కానీ ఆయన ఆశయ సాధన కోసం తన శక్తినంతా దారపోశారని గురించి. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నంద్యాల పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో నంద్యాల ఆలగడ్డ డివిజన్ పరిధిలోని అసిస్టెంట్ డైరెక్టర్లు, పశువైద్యులతో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాఘవయ్య సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు, ఆదేశాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ నంద్యాల ఆలగడ్డ డివిజన్ పరిధిలోని అసిస్టెంట్ డైరెక్టర్లు, పశువైద్యులతో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా పశువులకు అందించే దానా సబ్సిడీ అందజేయడం జరుగుతుందని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ శారదమ్మ, డాక్టర్ నరసింహారావు, డాక్టర్ రాజశేఖర్, అసిస్టెంట్ డైరెక్టర్లు, పశువైద్యులు పాల్గొన్నారు. మనము నంద్యాల ఆలగడ్డ డివిజన్లోని అసిస్టెంట్ డైరెక్టర్లకి, డాక్టర్లకి ఈరోజు నెలసరి సమావేశం ఏర్పాటు చేయడం అనేది. ఈ సమావేశం నందు డిపార్ట్మెంట్లో జరిగే పనులు, ముఖ్యంగా స్కీమ్స్ అంటే ఈ గాలికుంటి వ్యాధి టీకాలు, బ్రూసెల్లోసిస్ టీకాలు, గాలికుంటి వ్యాధి బూస్టర్ టీకాలు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు వాళ్ళు సాధించినారని మనం రివ్యూ చేయడం జరుగుతున్నది. అట్లాగే మనము
అట్లాగే ప్రభుత్వము మనకు దానా అంటే టీఎంఆర్ అంటారు దాన్ని సబ్సిడీ కింద సరఫరా చేస్తుంది. మన జిల్లాకు 3,000 టన్నులు అలాట్ చేసినారు. మనం డాక్టర్లు మన రైతులతో మాట్లాడి అవి బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ కట్టించి వాళ్ళందరికీ సరఫరా చేయడం జరుగుతుంది. అది కూడా మనం ఈరోజు రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ 2 డివిజన్లు కూడా సాటిస్ఫాక్టరీగా బాగా సరఫరా చేస్తున్నారు. అట్లాగే మనము రాబోయే కాలంలో ఏదైనా ఇంకా కూడా ఇన్పుట్స్ ఆర్బీకేల ద్వారా కూడా చాలా మందులు టానిక్లు అట్లాంటివి కూడా మనం ఇస్తున్నాము. విత్తనాలు ఇటువంటివి కూడా అవి కొన్ని సబ్సిడీ ఉన్నాయి, కొన్ని సబ్సిడీ లేవు. ఇవన్నీ కూడా త్వరితగతిని ఇప్పించాలని చెప్పి మనం అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుతున్నాము. మనకు ఉదయము 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఉండాలి. ఖచ్చితంగా ఉండేటట్టు చూస్తాము. ఎలాంటి ఇబ్బంది లేదు. సిబ్బంది కొరత ఉంది అక్కడక్కడ. అంటే ఓ డాక్టర్ 2 చోట్ల ఉన్నప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది. అట్లాగే పారా సిబ్బంది కూడా. సో అటువంటి చోట్ల తప్ప మిగతా చోట్ల మాత్రం సమయపాలన పాటించేటట్టు అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం క్రాంతినగర్లోని శాంతినికేతన్ స్కూల్లో విద్యార్థులకు కోవాక్సిన్ టీకా వేయడం జరిగిందని నంద్యాల మండల హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న పేర్కొన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా పామన్న మాట్లాడుతూ ఒమిక్రాన్ వైరస్ తగ్గుముఖం పడుతుందన్న పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి వైద్య చికిత్స పొందాలని, అలాగే ఐసోలేట్ కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది రవికుమార్, సరోజ, ఇందిరమ్మ, దేవకుమారిలు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్లో ఉన్నటువంటి శాంతినికేతన్ స్కూల్ యందు 200 మంది విద్యార్థులకు 2వ మోతాదు కోవాక్సిన్ వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడం అనగా ఒమైక్రాన్ అనేటువంటి కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. అయినా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి లాస్ట్ వరకు మాస్కులు ధరించాలి. చేతులు సబ్బునీటితో ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. బహిరంగ ప్రదేశాలు కానీ, సినిమా హాళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ ధరించాలి. ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరికి దగ్గు, జలుబు, జ్వరాలు ఉన్నాయి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా అవసరమైతే తప్ప అవసరం లేకుండా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సుస్థిగా ఉన్నప్పుడు ఇంటిలో ఐసోలేట్ అయ్యి 7 రోజులు సపరేట్గా ఉండండి. దానికంతటికి అదే తగ్గిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా టెంపరేచర్ ఉన్నప్పుడు పారాసిటమాల్ 650 mg ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పెద్దవాళ్ళు వేసుకోండి. ఏదైనా ఆక్సిజన్ లెవెల్ 93 కన్నా తగ్గినప్పుడు ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్తో చూపించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. జనవరి నెల 2వ తేదీ ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన నాలెడ్జ్ అసెస్మెంట్ పరీక్ష 2వ లెవెల్లో శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ 4కు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి క్యాష్ ప్రైజ్ సాధించడమే కాకుండా 60 మంది విద్యార్థులు మెడళ్లు, ప్రశంసా పత్రాలను అందుకున్నారని పాఠశాల ఏజీఎం సురేష్, ఆర్ఐ కోటయ్య చౌదరి, ప్రిన్సిపల్ రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పాఠశాలలో విద్యార్థులను అభినందించడం జరిగింది. అందరికీ నమస్తే. ఇవాళ క్యాట్ ఒలింపియాడ్ రిజల్ట్స్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా జరిగినటువంటి క్యాట్ ఒలింపియాడ్ టెస్ట్లో సెకండ్ లెవెల్లో మా విద్యార్థులు క్యాష్ అవార్డు సాధించిన అత్యుత్తమ ప్రతిభ కనబడి క్యాష్ అవార్డు సాధించడం జరిగింది. వీటిలో 2000 రూపీస్ క్యాష్ అవార్డు ఒకరికి, తర్వాత 1000 రూపీస్ క్యాష్ అవార్డ్స్ ఒక 5 మెంబర్స్ విద్యార్థులకి, 40 మంది విద్యార్థులకు మెడల్స్, తర్వాత మెడల్స్ ప్లస్ సర్టిఫికేట్స్, అలాగే 70 మెంబర్స్ విద్యార్థులకి మెడల్స్ ప్లస్ సర్టిఫికేట్స్ మాత్రం రావడం జరిగింది. ఈ విధంగా అత్యుత్తమ ప్రతిభ కనబడిచి ఈ యొక్క నంద్యాల 4 బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్ సిబ్యాచ్ నంద్యాల నుంచి పిల్లలు వారి యొక్క ప్రతిభ కనబడిచి ఆ యొక్క అచీవ్మెంట్ అనేటువంటి చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులు, తర్వాత ఈ యొక్క స్టూడెంట్స్ అందరూ చాలా కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులందరికీ మేము సిబ్యాచ్ తరఫున నంద్యాల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరిన్ని అచీవ్మెంట్స్ అనేటువంటి పిల్లలు తీసుకొని రావాలని, రాబోయే రోజుల్లో ఐఎన్టీఎస్లో ఇట్లాంటి ఒలింపియాడ్స్ అన్నింటిలో కూడా ప్రతిభ కనబడిచి వాళ్ళ యొక్క అత్యుత్తమ ప్రతిభ చూపించి వాళ్ళ మంచి పై స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నాము. Today I'm so happy that I was selected in the CAT second level. Then thanks to support to our parents, teachers and all principals sir and curriculum for giving this opportunity.
and we had efforted our so many efforts in this to the Olympiad for selecting us. My name is Kekera. I'm studying in CWB. Recently I got level 2 CAT level 2 medal and certificate. For this achievement, I'm feeling happy. So I prepared for this exam. నంద్యాల పట్టణంలో దుకాణదారులు వ్యాపార నిమిత్తం పొందిన ట్రేడ్ లైసెన్సులను మున్సిపల్ శాఖ వారు తెలిపిన నిర్ణీత గడువు ఫిబ్రవరి 26వ తేదీ లోపల కార్యాలయంలో తగిన రుసుము చెల్లించి ట్రేడ్ లైసెన్స్ పొందవచ్చని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ వాణిజ్య దుకాణదారులు ఫిబ్రవరి నెల 26వ తేదీ లోపల ట్రేడ్ లైసెన్సులకు సంబంధించి రెన్యువల్ చేయించుకోవచ్చని, గడువు పూర్తి కాబడిన తర్వాత అపరాధ రుసుము విధించడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల పట్టణంలోని అన్ని వాణిజ్య దుకాణాల యజమానులందరూ కూడా తెలియపరిచేది ఏమంటే, మనకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ట్రేడ్ లైసెన్స్ సంబంధించి డిమాండ్ జనరేషన్ ఆల్రెడీ చేశాము. అందరు కూడా శానిటరీ ఇన్వెస్టర్ సెక్రటరీ ద్వారా మీ సచివాలయం ద్వారా అందజేయబడుతుంది. కాబట్టి ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఫిబ్రవరి 26వ తేదీ లోపల మాత్రమే గడువు ముగించాము. కాబట్టి ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మన కార్యాలయానికి ఎంటైర్ అమౌంట్ కూడా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడానికి కార్యాలయానికి అమౌంట్ చెల్లించి ట్రేడ్ లైసెన్స్ ఇమ్మీడియట్గా తీసుకోవాలి. అలా తీసుకోలేని వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి 26 నుంచి అదనపు రుసుముతో కలిపి మళ్ళీ ఫైన్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాణిజ్య సముదాయాలు అందరికీ కూడా తెలియపరిచేది ఏమంటే, ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ఈ ట్రేడ్ లైసెన్స్ తీసుకొని మీరు రెన్యువల్ పొందు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎలక్ట్రానిక్స్ కాలుష్యరహిత సమాజానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చిన 3వ అదనపు జిల్లా జడ్జి మోకా సువర్ణరాజు. సచివాలయ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించిన మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్. పెద్దపుల్లి బురదకి కారకులైన ఫారెస్ట్ సిబ్బందిపై శాఖపరమైన చర్యలను తీసుకున్న నంద్యాల డిఎఫ్ఓ వినీత్ కుమార్. బీజేపీ వ్యవస్థాపకుడు పండిట్ దీన్ దయాళ్ వర్ధంతి నివాళులర్పించిన బీజేపీ నాయకులు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నంద్యాల ఆలగడ్డ డివిజన్ పరిధిలోని అసిస్టెంట్ డైరెక్టర్లు పశువైద్యులతో సమీక్ష సమావేశం. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించిన హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న. నాలెడ్జ్ అసెస్మెంట్ పరీక్ష 2వ లెవెల్లో శ్రీ చైతన్య విద్యార్థుల ఉత్తమ ప్రతిభ. పట్టణంలోని వాణిజ్య దుకాణదారులు నిర్ణీత కాలంలో ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలని పేర్కొన్న మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.